ఉచితమేనా అని. ఉచితం అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ అని, ఒకటి మంచిదా కాదని అర్థం ఉంది. దాని మీదగా మన ప్రతి తలకాయ మీద ఎన్ని వేల కోట్ల అప్పు ఉంది అది స్పష్టంగా వివరించారు పోలవరం గారు. అట్లా చెప్పే నాయకుడు మనకు కావాలి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత, ఎక్కడికి వచ్చింది, ఎవరు కుదరబెట్టి తెచ్చారు, మళ్ళీ ఎవరు పే చేయాలి అప్పు, ఆ అప్పు ద్వారా మనం కట్టుకున్నటువంటి ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఎలా ఉన్నాయి, దీనికి కారణం ఏంటి, ఇట్లాంటి ప్రశ్నలు మనం వేయాలి, తెలుసుకోవాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. మిగులు బడ్జెట్గా తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి కోదండ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు చేసుకొని మన చేతుల్లో మిగులు బడ్జెట్ పెడితే ఇవాళ మన చేతిలో ఉండేది 2 లక్షలకు మించిన అప్పు, 2 లక్షల కోట్లకు మించిన అప్పు. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా రాంగ్ ప్రయారిటీస్కి వెళ్ళిపోయింది, ఇంత అప్పు చేసే కూడా కనీసం మనం ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఉచితమైన వైద్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, దానికి కారణం ఏంటి, అది గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అడగలిగే హక్కు మనకు ఉంది, అది అడగాలి మనం. అట్లాంటి శక్తిని వల్ల ఆర్టీఐ యాక్ట్ మన చేతికి ఇచ్చింది. దీని తర్వాత మనకు అద్భుతమైన యాక్ట్ వచ్చింది, ఆర్టీ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్. ఈ రెండు కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అమలు పరచబడట్లేదు. ఇది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆర్టీఐ యాక్ట్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ నిజంగా అమలు పరిస్తే ప్రజలకి కొంత మేలు జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మన కళ్ళు తెరిచి ఈ 2 చట్టాల ద్వారా మన ప్రజలకి మళ్ళీ ఏం మేలు చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం అవగాహన పరచుకొని ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రంగా చేయాలి అంటే మన నాయకుడు కోదండ గారు వెంట మనం ఉండాలి. ఒక్కసారి చెప్పండి, మనందరం కూడా కోదండ గారు వెంట ఉంది ఈ ప్రభుత్వం చేత మంచి పరిపాలన తీసేందుకు ప్రయత్నం చేద్దాం. జై కోదండరాం, జై తెలంగాణ. సార్ 3 గంటలైనా మాట్లాడగలుగుతాడు. కొంచెం ముఖ్య అతిథిగా వెళ్ళే క్రమంలో సమయాన్ని కుదించి మాట్లాడారు. అయినా వారు మాట్లాడిన విషయాలని మనం గమనించాలి. మనం ప్రజల్ని అవేర్నెస్ చేయాలి, ప్రశ్నించే గుణాన్ని పెంచాలి. ఉచిత వైద్యం, ఉచిత విద్య ప్రజలందరికీ అందే విధంగా మన సమితి పనిచేయాలని వారు దిశానిర్దేశనం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 18 సంవత్సరాల క్రితం మన ప్రభుత్వాలు ప్రజలకు అందించినటువంటి 2 గొప్ప ఆయుధాలలో ఒకటి సమాచార హక్కు. ఇది వచ్చినప్పటి నుంచి ప్రజల్లోకి చాలా చాలా చైతన్యం రావడం జరిగింది. ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు కానిటువంటి వాటి విషయాలలో ప్రజల్లో చైతన్యం పెరిగి ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని నిర్మూలించడానికి ఇది ఒక ఆయుధంగా ఏర్పడింది. గత కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిలో ఉండేటువంటి పవర్స్ని కొంత డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. మన రాష్ట్రంలో అయితే ఇంతవరకు కమిటీ కూడా ఫామ్ చేయలేదు. మేము కోరేది ఏంటంటే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తూ ఈ సమాచార హక్కుని పూర్తిగా అమలు పరిచే విధంగా ఒక మంచి ఎక్స్పర్ట్స్ని కమిటీ మెంబర్స్గా నియమించి ప్రజలకి న్యాయం చేకూర్చాల్సిగా కోరుతున్నాం.